చెప్పిన మాట భార్య వింటుంది. ఈ జోక్ ఎంత నిజమో భార్య చేతిలో భర్త ఎప్పటికైనా జోకరే అనేది కూడా అంతే నిజం. కావాలంటే ఈ కామెడీ కార్డ్స్ గేమ్ చూడండి, మీరే తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. డార్లింగ్ నూరారా ఒకసారి స్వీట్ గా ఐ లవ్ యూ అని చెప్పవా? నాకు ఇష్టం లేదండి. రాకెట్ రాగో స్కిట్లు బాగుంటాయి అని చెప్పు. ఐ లవ్ యూ అండి. చెప్పు తీసుకుపోతాయి ఏమనుకుంటా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏంటి మీ నాన్న నిద్ర లేచాడా? నాన్న మా మామగారండి పెద్ద పేకాట చాంపియన్. గోల్డ్ మెడల్ 4 అంటే తెచ్చాడు అనుకుంటున్నాడేమో. ఇంట్లోనే తీసుకెళ్లి తాకెట్టు పెట్టేశాడు. నీ కూతురు పేరు ఏం పేరు రా? రాణి. ఏదో మిర్జాపూర్ రాణి అన్నట్టు చెప్తావేంట్రా? ఏ దరిద్రుడైనా పిల్లలకి అలాంటి పేర్లు పెడతారా? ఒకసారి రాణి రాణి పౌరుషానికి ఏం తక్కువ లేదు నీకు. మా అమ్మాయి క్రీడాకారిణి అని చెప్పి నాకు అంటగట్టావు. తీరా పెళ్ళయ్యాక తెలిసింది ఇది పేకాట క్రీడాకారిణి అని. ఈ రోజు సండే ఇంట్లోనే ఉంటాను. దొరక్క సెలవు వచ్చింది. ఏమన్నా ఆట ఆడుకుందాం. ఏం ఆడుకుందాం? ఏమాట పేకాట. మీ సావు ఏదో మీరు సావండి. ఆదివారం ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకండి. నీకు అంత ఆడాలంటుగా ఆ అమ్మాయి ఖాళీ కూర్చొని నవ్వుతుంటది. ఇక్కడ ఆ అమ్మాయితో ఆడుకోండి. ఆడుకోండి, మీ ఆటలో మీరు ఆడుకోండి. నాన్న ఈ రోజు నాతో ఆట ఆడే వాళ్ళు ఎవ్వరు లేరా? కంగారు పడకరని ఎవరు సెట్ చేస్తాను కదా. పక్కన రత్తాలు ఉంటది. రత్తాలు గారు అక్క ఆటేద్దామా? ఆట కోసమే పుట్టిందన్నమ్మా. రా ఆడుకుందామా. రండి. ఇదిగో పేకాట అన్నావు కదా. ఏం చేస్తున్నారు? ఆట ఆడుతాం వాళ్ళు గారు. ఏం ఆట? జల్లికట్ట. అదేంటి? దొన్నపోతుని ఎదురుగుండా పెట్టుకుని ఆడుతుంటేను. దాని సంగతి మీకు తెలియదు. అమ్మాయి నేను చెప్పిన మొక్క ఇదే చెప్తాను. ఇది అది కాదు. ముందు వీడిని వేస్తే అల్లుడు నన్ను కొట్టి జోగరించావు. షో కొట్టేసింది. నీ మాటల తర్వాత గానీ నాకు ఇవ్వాల్సిన సామాన్లు ఇచ్చేస్తే పడిపోతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? మొన్న కదా మొత్తం సామాన్లు తీసుకుపోయి మా దగ్గర ఏం లేవు. సర్లే పనికిరాని ఏదన్నా ఉంటే పడియండి. ఏమండి పనికిరాని వస్తువు అంట. అమ్మాయి పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? మొగుడంటే అంత పనికిరాని వాళ్ళ కనబడుతున్నాను నీకు. మీ నాన్న పంపించవచ్చు కదా. ఆయన లేకుండా నేను ఉండలేను. అంటే నేను లేకుండా నువ్వు ఉండగలను అనమాట. లేకపోతే మా అమ్మాయికి బాగా ట్రైనింగ్ ఇచ్చి రేపు నేను గెలిచి నిన్ను గెలిపిస్తానులే. అరే మనం ప్రాక్టీస్ చేసుకుందాం. లోపలికి అన్నాడు. రా పోయి ఇల్లుడు. ఎలా బలిసిందా నీకు? నేను పనుడని చెప్పానా? మా ఆవిడ దాంతో ప్యాక్ ఆడి ఓడిపోయింది. నన్ను తెచ్చి ఇక్కడ తగలెట్టింది. మళ్ళీ ఎప్పుడన్నా ఆడుతాన్ని వచ్చి గెలిచి నేను తీసుకెళ్ళడానికి రాలేదా? ఆ తర్వాత అడిగితే ఆట మీద ఇంట్రెస్ట్ పోయింది. అంత ఆట మీద కాదురా, నీ మీద ఇంట్రెస్ట్ పోయింది. సర్లే వెళ్ళి గేదెకి గడ్డే. గేదె అక్కడుంది. అయ్యో బాబు తేడా తెలియలేదండి బాబు. చూసుకోలేదు, ఏమనుకోకండి. మీరు భోజనం చేశారండి? లేదే. తినండి అయితే. మా అమ్మగారి సంగతి నీకు తెలీదు. తోలు ఊడిపోద్ది. పదా రాణి నువ్వేం చేస్తావు నాకు తెలియదు. తొందరగా ఆట ఆడించి నన్ను తీసుకొచ్చేవో. నన్ను చంపేస్తుంది అక్కడ. మా అమ్మాయి హ్యాండ్ మంచి రేంజ్ మీద ఉంది. ఇవాళ మనమే గెలుస్తున్నాం. నేను ఆడిందాను కదా ఆట. నువ్వు రా. అవును పిల్లి చెప్తాను. అమ్మగారు నీ పతాపం మా పతాపం తేలిపోద్ది. ఇలా పేకాడంటే తెలుసుకుందారండి. నాకు మూడు లేదు కానీ మూడింటికి ఆడుకుందాం. అదే మూడు లేదంట. మామగారు అలాగే వెళ్ళిపోతారంటే. మూడు లేనప్పుడు మూడు తెప్పించాలండి. నా వల్ల కాదు చెప్పారు కదా. నేను మాట్లాడతాను. అమ్మగారు ఎలాగైనా ఆట ఆడండి మీరు. నేను ఆన మూడు లేదని చెప్పాను కదా. మూడు లేదు కాదే. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, అది సిగ్గు లేదు, అది లజ్జ లేదు, అది సివి నెత్రు లేదు. మనం గెలిచామండి. అయ్యో ఓడిపోయానా? అవునే తెలీదా నీకు? పిచ్చ అసలు. ఇక
ఇక అమ్మాయి నేను ఓడిపోయాను కదా, ఏం కావాలి అడుగు. పోయినసారి ఓడిపోయిన సామాన్లు ఉన్నాయి కదా నీకు ఇచ్చినట్టు, అవి ఇస్తే నేను వంట చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం మాట్లాడుతున్నావురా? రేపు ఇంకా బాగా ఆడి మళ్ళీ కొడతాన్నట్టు చెప్తాను. ఆ బంగారం కూడా తెచ్చేసుకుందాం మనం. పక్కింటి ఆవిడ దగ్గర ఓడిపోయాం కదా, ఇవాళకి సామాన్లు ఇచ్చేసి వచ్చి. అలాగే అమ్మగారు. మా అమ్మగారు మీ దగ్గర పేక ఆట ఆడి ఓడిపోయారు కదా, అవును. ఈ సామాన్లు మీకు ఇచ్చేసి రమ్మన్నారండి. ఆ మూలెట్టయితే ముందు ఈ మూల పెడితే దరిద్రం వదిలిపోయేది, దరిద్రం వదిలిపోయేది. రే అమ్మా ఆత సొల్లేంటి, వచ్చి మరుగుదొడ్లు కడుగు. అలాగే అమ్మగారు. అమ్మగారు మీరు ముఖం కడిగారు అమ్మగారు? లేదు. ముందు పినాలేసి మీ నోరు కడిగి వెళ్ళిపోతామని. మన లోపలికి వెళ్ళిపోతున్నాడు. నాన్న అబ్బాయ్ నువ్వు పని చేస్తున్నావు ఇంట్లో పని. నాన్న పని చేస్తున్నాను కానీ ఇల్లు మన ఇల్లు కాదు నాన్న, వేరే వాళ్ళ ఇల్లు పని చేస్తాను. బంగారు లాంటి కోళ్ళ పిల్ల చెప్తే నువ్వు వేరే దాంతో కచ్చపదం ఆడుతున్నావు ఇక్కడ, కచ్చపదం ఆడుతున్నావు ఇక్కడ. అలా కాదు నాన్న, నేను ఎవరే? చెప్పేది. అది కాదండి, మూసేయరా? పక్కింట్లో నేను వారెత్తుంటే నా మాట విన్నావా నాన్న? దీని అంతటికి పెద్ద హిస్టరీ ఉంది నాన్న. వాళ్ళు ఉత్తి ప్యాకాట్ పిచ్చిది, అందులో ఓడిపోయిన ప్రతిసారి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తగలేసింది. ఆఖరికి ఏం లేకపోతే నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను నాన్న. ఏ బంగారం అని పెట్టొచ్చు కదరా. అయి వాల్యుబుల్ కదా నాన్న. అవును నీకన్నా వాల్యుబుల్ ఆ, అయ్యా. ఎలాగన్నా కడిగేస్తాను. కడిగి పారేది కోడల పిల్లని. విజయకుడి గారు ఏంటి ఇలా వచ్చారు? నా కొడుకు పరిస్థితి ఏంట్రా, ఏమైందిరా? ఏం కాలేదండి, జోకర్ దీనికి గడింది, బొక్కాడి గడింది, బొక్కాడి గడింది. కావాలంటే ఎలాగా? బొక్కాడి కడాలి. రాడు ఆడు తొందరగా ఆడు. నువ్వేం కంగారు పడకు, మామూలు ట్రైనింగ్ ఇవ్వలేదు. చెక్కించేది హ్యాండ్ మంది వేయాలి అని అంటే చెప్తాను. ఆడవే, నువ్వే ఆడదాని అయితే సొమ్ముంటే ఆడవే. నాకు కడిగేస్తాను కడిగేస్తాను వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ కడగడానికి వచ్చావు నువ్వు కూడా. నాకు ఇవ్వాల్సిన సామాన్లు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా మా దగ్గర సామాన్లు ఏటి లేవు, ఇన్ని తీసుకో. నువ్వు నడే ప్రాక్టీస్ చేద్దాం మనం. ఆగు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎందాక ఏదో కడిగేస్తాను అన్నావు, మరుగుదొడ్లు కడిగిరా. ఏమండి స్నానం చేసారా? లేదు. అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను రండి. నువ్వు బాధపడకు నాన్న, ఏం బాగా తల దెబ్బలు కొట్టి బాగా నీ కోడల పిల్ల గెలుస్తుంది. విజయకుడి గారు ఒక ఆట ఆద్దామా? నీ వెయ్యం కూడా తగలి నీ వల్ల వచ్చింది మొత్తం అంతా దరిద్రుడా. మా ఆవిడ గెలుస్తుంది, నన్ను ఏదో ఒక రోజు తీసుకెళ్తుంది. జల్లికట్టు అయిపోయింది, ఇక నువ్వు వచ్చేవచ్చు. అనసూయ ఒక ఆట ఆడదామా? నా గురించి తెలీదు, యు డోంట్ నో అబౌట్ మీ. అయ్యో పాపం భరద్వాజ్ గారు. ఎవరు ఆడరు. ఛీ! ఇంద్రజ గారు, వాట్ యు సే? అందుకేనండి ఒలింపిక్ లో మనకు ఒక్క మెడల్ కూడా రాకపోవడం. క్రీడాకారులే బతకనివ్వరు, తొక్కేస్తారు. అసలు ఏంటిది? ఏం పోయింది అక్కడికి వెళ్ళి పనిచేస్తే మీకు? వెరీ నైస్, వెరీ నైస్. ఎవ్రీవన్ ఎవ్రీవన్. థాంక్యూ ఇంద్రజ గారు. మనో గారు, అంటే చిన్నప్పటి నుంచి మిగిలిపోయిన ఆశలన్నీ స్కిట్ల రూపంలో వస్తున్నాయేమో అనిపిస్తుంది. రాఘవ్ గారు మాత్రం అసలు ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అద్భుతం, అద్భుత అద్భుతస్య అద్భుతో భవ.